హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ సుగుణ. వెల్కమ్ టు సుగుస్ గ్రీనరీస్. ఎప్పుడు వేసే చుక్కల ముగ్గు గీతలతోని రథం కాకుండా ఈసారి ఇలా చక్కగా మెలికలతోని అలా కాకుండా ఇలా చక్కగా ఫ్లవర్స్తో రథం అయితే ఈ రథసప్తమికి ట్రై చేయండి. చాలా అందంగా ఉంటుందండి. ఎలా పెట్టుకోవాలి ఏంటో నేను చూపిస్తాను. ఇప్పుడు 10 చుక్కలు 2 వరుసలు పెట్టుకొని ఆల్టర్నేటివ్గా 2 చుక్కలు పెట్టుకొని మనం ఫ్లవర్ షేప్ వేసుకుని ఇలా అయితే చుక్కలు పెట్టుకోవాలి. అలాగే పైన కూడా 10 లైన్లు 10 చుక్కలు 2 వరుసలు పెట్టుకొని సేమ్ అలాగే మనం ఫ్లవర్ షేప్ వచ్చేలాగా చుక్కలు అయితే పెట్టుకోవాలండి. పెట్టిన తర్వాత చూపిస్తాను నేను. మీరు ఎలా వేస్తారేంటి నాకు కామెంట్స్ పెట్టండి. ఎప్పుడు పెట్టే మెలికలు దాంతోని గీతలు దాంతోనే రథం వేస్తున్నారంటే కనుక ఈ ఇయర్ మాత్రం తప్పకుండా ఇలా అయితే ట్రై చేయండి. చాలా ఈజీగా ఉంటుంది. అలాగే ఆ పువ్వుల మధ్యలో మన సూర్యుడు వచ్చి చాలా అందంగా కనిపిస్తాడండి మనకి. చూసారా, చుక్కలు అయితే ఇలా పెట్టుకొని రెడీ చేసుకోవాలి. 10 చుక్కలు 2 వరుసలు, అలాగే పైన కూడా 10 చుక్కలు 2 వరుసల కింద పెట్టుకొని ఫ్లవర్ షేప్ అయితే డ్రా చేద్దామండి. ఇప్పుడు మనం ఈ ఫ్లవర్ కూడా మీకు ఇలా కావాలనుకుంటే ఇలా వేసుకొని, లేదనుకుంటే మనకి లవ్ సింబల్ వచ్చేలా వేస్తారు కదా, అలా వేసుకున్నా బాగుంటుంది. అది మీ ఇష్టం అండి. ఓకే, ఇలా వేసుకొని ఇక్కడ మధ్యలో పెటల్ మాత్రం కిందది వేయొద్దండి, అక్కడ మనకి చక్రం అయితే వస్తుంది. అలాగే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే సూర్యభగవాన్కి రథం వేసేటప్పుడు ఎప్పుడు కూడా ఒక్క చక్రమే వేయాలంటే అండి, 2 చక్రాలు వేయకూడదంట. ఓకేనండి. ఇలా మొత్తం ఫ్లవర్స్ అన్నీ కూడా డ్రా చేసుకోవాలి, కింద పైన అంతా కూడా. ఇది ఉత్తి వరిపిండితో ముగ్గు పెట్టుకున్నా చాలా అందంగా ఉంటుందండి. లేదు కలర్స్ వేస్తామంటే కలర్స్ వేసినా సరే చాలా అందంగా కనిపిస్తుంది మీకు. ఫ్లవర్స్ అన్నీ కూడా ఎల్లో కలర్ వేసి మధ్యలో సూర్యుడిని వచ్చి మనకి ఆరెంజ్ కానీ రెడ్ కానీ వేస్తే చాలా బాగా కనిపిస్తుంది. ఇలా ఇప్పుడు ఈ పైన మనకి గోపురంలా రావాలి కదా, అందుకని ఆ ఫ్లవర్స్కి మధ్యలో మళ్ళీ ఫ్లవర్ షేప్ వచ్చేలా మనం చుక్కలను అయితే పెట్టుకొని, చూసారా, అలా పెట్టుకొని మనకి మళ్ళీ ఫ్లవర్ని అయితే మనం డ్రా చేసుకోవాలి. చాలా అంటే చాలా అందంగా ఉంటుందండి. మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఇలా బుక్ మీద వేసే కన్నా మనం గచ్చు మీద జాజి రాసుకొని వైట్ ముగ్గుతో పెడితే చాలా, వరిపిండితో పెడితే చాలా అందంగా కనిపిస్తుంది. అదే మీరు కలర్స్ వేసుకున్నా సరే బాగుంటుంది. కలర్స్ వేసేటప్పుడు మాత్రం ఒక్కొక్క ఫ్లవర్కి ఒక్కొక్క కలర్ కాకుండా ఒకే కలర్ ప్యాటర్న్ కానీ లేదా ఆల్టర్నేటివ్ ప్యాటర్న్ కానీ ఫాలో అవ్వండి, చాలా అందంగా ఉంటుంది. ఈ ఫ్లవర్స్కి మనం కావాలనుకుంటే లీవ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. ఓకేనా, ఇలా మొత్తం అంతా కూడా రెడీ చేసుకోవాలి. మొత్తం ఫ్లవర్స్తోనేనండి, చాలా చాలా బాగుంటుంది. చాలా ఈజీగా కూడా వేసుకోవచ్చు కదా, మనకి ఏం కన్ఫ్యూజ్ అవ్వేది ఏమి ఉండదు. అలాగే మనం రథానికి ఫ్లాగ్ కూడా వేస్తాం కదా, అలా సైడ్ ఒక 2 పైన 1 వేసేసుకుంటే మనకి రథం అయితే కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ మధ్యలో వచ్చి ఇంకా మన సూర్యభగవాన్ని డ్రా చేస్తే సరిపోతుందండి. అన్నీ తెచ్చేసుకున్నారా అండి పూజకి సంబంధించి? ఇప్పుడు కిందన చక్రం కూడా డ్రా చేసేద్దాం. అందుకని అక్కడ నేను ఆ పెటల్స్ని అయితే కంప్లీట్గా వేయలేదండి. ఇలా చెప్పాను కదా ఆల్రెడీ, సూర్యభగవానికి ఒక చక్రమే వేయాలి రథానికని. ఇలా చక్రం కింద డివైడ్ చేసుకుని దాన్ని మధ్యలో కూడా చిన్న సర్కిల్ పెట్టి లైన్స్ డ్రా చేద్దాం. అంతేనండి, చక్రం కూడా రెడీ అయిపోయింది, రథం కూడా రెడీ అయిపోయింది. మనకి ఇంకా ఫైనల్గా పైన ఫ్లాగ్ వేయడం మర్చిపోయాను కదా, అది కూడా వేసేద్దాము. ఫ్లాగ్ వేసుకొని నెక్స్ట్ మన రథం రాగడానికి తాడు కావాలి కదండి, అది కూడా మీకు ఎలా కావాలనుకుంటే అలా డ్రా చేసుకోండి. స్ట్రైట్ లైన్ వేసినా పర్లేదు, కర్వ్స్ కింద వేసినా పర్లేదు. నేను జడ అల్లిక వేసినట్టుగా ఆ టైప్లో వేస్తానండి. ఓకేనా, అక్కడ 10 అని ఎందుకు రాశానంటే 10 చుక్కలు పెట్టాను కదా, అది తెలుస్తుంది అన్నట్టుగా 10 అని అక్కడైతే నోట్ చేశాను. రోప్ అయితే వేస్తాను. ఫైనల్ అవుట్పుట్ అయితే ఇదండి మన రథం. ఫ్లవర్స్ రథం మీకు నచ్చితే కనుక తప్పకుండా ఈ రథ సప్తమికి ట్రై చేయండి. అలాగే మీకు ఇది ఎలా అనిపించింది ఏంటో నాకు కామెంట్స్ పెట్టండి, మర్చిపోకండి.
నచ్చితే గనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. రథసప్తమి పూజ మాత్రం బాగా చేసుకోండి.